హాయ్ అండి. ఇది వచ్చేసి అప్పనపిల్ల వీడియో అండి. అప్పనపిల్ల గుడి ఉంటుంది కదా, ఫేమస్ గుడి. ఆ గుడి వెంకన్న బాబుది. ఇది వచ్చేసి గుడి ఎలా వచ్చింది అవన్నీ ఉన్నాయి బోర్డు మీదనే. వీడియో తీసాను, ఒకసారి స్టాప్ చేసి చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి గుడి కట్టించిన వారండి అప్పుల్లో. ఈ పక్కన శ్రీ బాలాజీ అని ఉంది కదా, అది వచ్చేసి అభిషేకాలు. ఏ అభిషేకంకి ఎంత కట్టాలి, ఏ రోజులు ఉంటుంది అభిషేకం అనేది. ఇది వచ్చేసి పాతగుడి. పాతగుడిలో విగ్రహం అయితే చిన్న విగ్రహం ఉంటే ఇలా ఫోటో ఉంది. పక్కన పూజారులు ఉన్నారు చూడండి. క్లారిటీగా తీసాను, కానీ కొత్త గుడిలో వీడియో తీయలేదు. అసలు తీసాను కానీ విగ్రహం ఫుల్ చూపించడానికి అవ్వలేదు, హాఫే చూపించాను. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి లైన్ ఉంటుంది, అటు సైడ్ ఉంది కదా. అది గుడి నుండి బయటకు వచ్చిన వెంటనే ఇలా చిన్న చిన్న కొట్లుండి డైలీ వేర్ వ్యాపారం చేసుకునే వారు ఉంటారు. విగ్రహాలు, హ్యాండ్ బ్యాగులు, దండలు, చెవులీలు, గాజులు అన్నీ అమ్ముతారు. చూడండి, అవి కూడా చూపించాను, అన్నీ క్లారిటీగా చూపించాను. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అండి. గుడిలో కొట్టడానికి అవ్వదు, గుడి దగ్గరే బయట కొట్టేసి వెళ్ళిపోవాలి ముందే మనం. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగులు, ఫోటోలు అవి అమ్ముతారు. ఇక్కడ చూడండి రోళ్ళు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. తాబేళ్ళు. ఈ దారి ఉంది కదా, ఇది వచ్చేసి పాత గుడి నుండి కొత్త గుడికి వెళ్ళే దారి అండి. వీధి మొత్తం ఇలాగే ఉంది. అన్ని ఫోటోలు ఇవన్నీ అమ్ముతున్నారన్నమాట. చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కూడా. ఇప్పుడు కొత్తగూడలో ధ్వజస్తంభం ఉంటుంది చూడండి. దాని ప్రత్యేకత ఏంటంటే స్నానాలు చేసే తీరం ఉంటుంది కదా, నది తీరం. అక్కడ కొట్టుకొని వచ్చిందంట. అది ఒక 6 రోజులు 10 రోజుల దాకా వెళ్ళలేదంటది. తర్వాత పెద్దలందరూ తీసి ధ్వజస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాలు ఉన్నాయి కదా, అదే మనిషి విగ్రహాలు. మనుషుల్లా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి గుడి కట్టించిన వారు. ఇది వచ్చేసి దర్శనంకి వెళ్ళే దారి. ఇటు సైడ్ చూడండి, ఇదిగోండి నేను చెప్పిన ధ్వజస్తంభం అనేది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ధ్వజస్తంభం. అదిగోండి ఆ నీటిలో కొట్టుకొని వచ్చిందంటండి. అదే ప్రత్యేకత. ఇక్కడ వీడియో అనేది తీయలేదు అసలు, అందుకే ఇలా చిన్న చూపించి ఆపేసాను. ఇంకా ఇక్కడ అద్దాల గదిలో ఉయ్యాలుంది, అది షార్ట్లో పెడతాను చూడండి.